మర్డరా? ఎవరు చేశారు? ఎవరు చేశారో తెలీదమ్మా. మా చేత ఎంక్వైరీ చేయించకుండానే కేసుని క్లోజ్ చేశారు. చాలా పెద్దవాళ్ళు ఈ మరణం వెనుకున్నారు. ఏ ఉద్దేశంతో వాళ్ళు హరికృష్ణ గారిని చంపారో తెలీదు. పాపం ఆ చావు వల్లే యమునమ్మ గారు ఇప్పటికీ చాలా అవమానాలు అనుభవిస్తున్నారు. ఆ చంపిన వాళ్ళ వలన ఖచ్చితంగా హరికృష్ణ గారి కొడుకు విహారీ గారికి ప్రమాదం ఉండవచ్చు. సార్, మీరు చెప్తుంది నిజమా? అవకాశం ఉందమ్మా. అందుకనే విహారీ బాబుని అలర్ట్ చేద్దామని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమంటున్నాను. డ్రైవర్, అటు వెళ్ళండి. అమ్మా, నేను హరికృష్ణ గారి అబ్బాయిని కలిసి వెళ్ళిపోతాను. నాకు చాలా పనుందమ్మా. ఇవాళ విహారీ గారి నాన్నగారిది ఆబ్దికం. లోపల ఆ కార్యక్రమం జరుగుతుందండి. అవునా అమ్మా? సరేనమ్మా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. లోపలికి రండి. పర్వాలేదమ్మా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సరే. ఎంతసేపు పూజా సామాగ్రి తీసుకురావడం? కొంచెం లేట్ అయిందమ్మా. సరే, ఇటివు లక్ష్మి. అక్కడ పెట్టు. విహారీ గారు, మీ నాన్నగారికి బాగా కావాల్సిన వాళ్ళు వచ్చారు. మిమ్మల్ని కలవాలని అంటున్నారు. విహారీ గారు, విహారీ గారు, విహారీ గారు, మీ నాన్నగారికి తెలిసిన ఒక ఆయన వచ్చారు. మిమ్మల్ని కలవాలంటున్నారు. బయట లాన్లో వెయిట్ చేస్తున్నారు. సరే. అమ్మా, ఆవు పాలు తీసుకురా అమ్మా. తెస్తాను పంతులు గారు. మీకెందుకమ్మా శ్రమ? మీకేం కావాలో చెప్పండి. కాఫీ కావాలా? కాదే, నువ్వే కావాలి. అమ్మా, వదలండి అమ్మా. అమ్మా ప్లీజ్, అమ్మా నన్ను వదలండి అమ్మా. నీకెన్నిసార్లు చెప్పానే నా బావకి దూరంగా ఉండమని? నీకు నా మాట అంటే లెక్కలేదా? అమ్మ వదలండి అమ్మా. మా బావ చెవిలో ఏవో గుసగుసలు చెప్తున్నావేంటే? అంత దగ్గరగా మా బావతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మా, నిన్ను ఇదేంటి ఇంత వైల్డ్గా తయారైంది? అమ్మా, అమ్మా ప్లీజ్. ఇంకొకసారి మా బావ దగ్గర నిన్ను చూస్తే అప్పుడుంటుంది నీకు.
సహస్రా, ఏం చేస్తున్నావా లక్ష్మిని? అది బావతో క్లోజ్ గా వెళ్లి మాట్లాడింది. అందుకే చిన్న వార్నింగ్ ఇచ్చా. అది సరే, ఏంటి ఇంత సడన్ చేంజ్? నీ అంతట నువ్వే ఏదేదో చేసేస్తున్నావు. పిన్ని, అది తప్పు చేసింది, నేను దాన్ని పనిష్ చేశాను అంతే. ఈ సహస్ర చాలా మారిపోయింది. లేకపోతే నేను చెప్పందే ఏ పని చెయ్యదు. నా ఐడియా లేకుండా అసలు ముందుకే వెళ్ళనిది ఈరోజు దానంతటా అదే అన్నీ చేసేస్తోంది. దీని సంగతి చూడాలి. ఇవాళేంటి అన్ని పనులు కావాలని అంత ఆలస్యం చేస్తున్నావు? ఆవు పాలు ఎక్కడ పెట్టానో కనపడలేదు. కళ్ళు నెత్తిన పెట్టుకుని వెతికితే ఏం కనపడతాయి? అమ్మా, అందరూ ఆపండి. లక్ష్మి, ఆ ఆవు పాలు పంతులు గారికి ఇవ్వు. అమ్మా, హరికృష్ణ గారి కుటుంబ సభ్యులందరూ దండం పెట్టుకోండి. నైవేద్యం సమర్పయామి. అన్నయ్య, ఈరోజు నీ ఆబ్దికం, త్వరలోనే నా కూతురికి నీ కొడుక్కి పెళ్ళి. ఇదే కదా నువ్వు కోరుకున్నది? నీ కల కూడా ఇదే కదా? రా సహస్ర. చూడన్నయ్యా, నీ మేనకోడలే ఈ ఇంటి కోడలవ్వబోతోందన్నయ్యా. త్వరలో వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నానన్నయ్య. నీ ఆశీర్వాదం వీళ్ళకి కావాలి. వీళ్ళిద్దరి పెళ్లికి ఏ ఆటంకం కలగకుండా నువ్వే పైనుంచి చూసుకోవాలి. వసుధా, వెళ్ళి లగ్నపత్రిక తీసుకురా. అన్నయ్య ముందు పెడదాం. ఇదిగో అక్క. పంతులు గారికి ఇవ్వు. పంతులు గారు, లగ్నపత్రిక తీసుకుని అన్నయ్య ముందు పెట్టండి. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. శీఘ్రమే కళ్యాణ సిద్ధిరస్తు. అమ్మా, అమ్మా, ఈ పాలు తీసుకెళ్ళి లోపల పెట్టండి అమ్మా. అయ్యో, లక్ష్మి కాలుతుంది. లక్ష్మి, జాగ్రత్తమ్మా. వదిలే లక్ష్మి. ఏంటే ఇది? అపశకనం. పర్లేదమ్మా, మంట ఆపేశాను.
అసలు నిన్ను నా కూతురి పెళ్ళంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు కదే, కావాలనే లగ్న పత్రికను కాల్చేసావు కదా. అత్తయ్య ఆగండి. నువ్వు దానికి వత్తాసు పలక్కు విహారీ. అది కావాలనే ఈ పనిచేసింది. లేదమ్మా, నేనెందుకు కావాలని చేస్తాను? మాకు తెలుసులే నీ నాటకాలు. ఈ పెళ్లి జరగాలని మనం కోరుకుంటుంటే ఈ పెళ్లిని ఆపాలనుకునే వాళ్ళని ఇంట్లో పెట్టుకుని ఊరేగాల్సొస్తుంది. అత్తయ్య, లక్ష్మి అలా అనుకునే మనిషి కాదు. నువ్వు అది ఏమీ అనుకోరు. మాకు మేమే అన్నీ ఊహించేసుకుంటాం. అత్తయ్య, తను కావాలని చేసిందో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం తనని కావాలని అంటున్నారు. నీకు మీ అమ్మకి మా మాటలే కనపడతాయి, తను చేసిన పనులు కనపడవు. ఈసారైనా పెళ్లికి ఏ ఆటంకం లేకుండా జరగాలని మేమనుకుంటుంటే ఇది లగ్న పత్రిక కాల్ చేసింది. పంతులు గారు, ఇది ఏ అఘాయిత్యానికి దారితీస్తుంది? ఇలా జరగడం ఒక విధంగా అపశృతమ్మా. ఎవరు ఎన్ని పన్నాగాలు కుట్రలు పన్నినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా నా బాబుతో నా పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. అది కాదే, ఈ లక్ష్మి అమ్మా, దాని పాపాన అదే పోతుందిలే. అది తప్పు చేసిందంటే దేవుడు దానికి నా బాబుతో నా పెళ్లి జరిగేలా చేస్తే అదే దానికి శిక్ష. నువ్వు టెన్షన్ పడకు, అందరూ రిలాక్స్ అవ్వండి. లక్ష్మి, వెళ్ళు. వెళ్ళి నువ్వింకా ఏం చేయాలనుకుంటున్నావో అవన్నీ చెయ్యి. వెళ్ళు. అమ్మా, లక్ష్మి, లక్ష్మి, ఇదిగో ఇవి తీసుకో. ఏంటమ్మా ఇది? నాకెందుకు ఇస్తున్నారు? ఈ ఇంటి కోడలివి నువ్వు. ప్రతి క్షణం నీకిక్కడ అవమానమే ఎదురవుతుంది. ఏ రోజైనా ఆ కోడలి స్థానం వస్తుందని ఆశుండో అవకాశముండో ఇక్కడుంటే అర్థం ఉంది, కాని ఏమీ లేకుండా ఇలా అవమానాలు చెంపదెబ్బలు భరిస్తూ నీకిక్కడుండాల్సిన అవసరం లేదు లక్ష్మి. అందుకే నీ ఖర్చులకివి పనికొస్తాయి. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళైనా ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేసాయి. నేనెక్కడికి వెళ్ళనమ్మా. నీకీ కన్నీళ్లు మాటలు పడ్డం అవసరమా? ఇదే నా ఇల్లు, మీరే నా వాళ్ళు అనుకుంటే ఈ కష్టాలు కన్నీళ్లు పెద్ద లెక్కుండవమ్మా. నీకీ స్థానం ఇంత నచ్చిందా? ఎందుకు నీకివన్నీ? చక్కగా నీ చదువుకి టాలెంట్కి మంచి ఉద్యోగం వస్తుంది. వెళ్ళి హాయిగా ఉండొచ్చు కదా లక్ష్మి. నా కళ్ళ ముందు నా వాళ్ళుండడమే నాకు హాయమ్మా. ఇది మొండితనమనాలా, పిచ్చి ప్రేమనాలా, ఎనలేని ఇష్టమనాలా, మూర్ఖత్వం అనాలో అర్థం కావట్లేదు లక్ష్మి. మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదమ్మా. అంటే నీకు ఏ ఆనందమో వద్దా? ఇప్పుడు నాకు ఆనందం కంటే నా భర్తకి థ్రెట్ ఉంది. ఆయన్ని నేను పక్కనే ఉండి కాపాడుకోవాలి. ఆ విషయం మీకు చెప్పలేను. ఈ ఇల్లు విడిచి వెళ్ళలేను. లక్ష్మి,
నీ చెయ్యేది చూపించు. అయ్యో అయ్యయ్యో పిచ్చి పిల్ల, అప్పటికే చెప్తూనే ఉన్నాను కదా కాలుతుంది అని. విన్నావా? పర్వాలేదమ్మా. నువ్వు కావాలని ఆ పని చేయవని నాకు తెలుసు. వాళ్ళకది అర్థం కాదు. సరే ఆగు, నేను ఆయింట్మెంట్ తీసుకొస్తాను. అమ్మా పర్వాలేదమ్మా, అంతగా ఏం కాలేదు, నేను తర్వాత రాసుకుంటానులేండి. ఏంటోనమ్మా, ఈ పెళ్లి జరిగే వరకు వాళ్ళు ప్రతిదీ భూతద్దంలోనే చూస్తారు. ఈ పెళ్లి సజావుగా జరిగేదాకా నాకు టెన్షనే. ఏ అపశకునం లేకుండా పెళ్లి జరగాలి. లక్ష్మి, నువ్వు చెప్పు, సహస్ర విహారీల పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది కదా? వసుదా, యమునా, కిందకి రండి. వదినా, మనల్ని పిలుస్తున్నట్టున్నారు, వెళ్దాం పదండి. ఆ, వెళ్దాం పద. నువ్వు జాగ్రత్త లక్ష్మి. నా కూతురి పెళ్ళంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు కదే. ఈ పెళ్లి జరగాలని మనం కోరుకుంటుంటే ఈ పెళ్లిని ఆపాలనుకునే వాళ్ళని ఇంట్లో పెట్టుకుని ఊరేగాల్సి వస్తుంది. వెళ్ళి నువ్వింకా ఏం చేయాలనుకుంటున్నావో అవన్నీ చెయ్యి. వెళ్ళు. హలో సార్. నమస్తే. నమస్కారం. పండు, చెప్పండి బాబు. వచ్చిన గెస్ట్కి లక్ష్మిని కాఫీ తీసుకురామని చెప్పు. సరే బాబు. కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. హాయ్ సార్. హాయ్ బాబు. మీకు మా నాన్నగారు బాగా తెలుసా? యాక్చువల్గా చెప్పాలంటే ఆయన నాకు అంతగా తెలీదండి. నేను ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా డ్యూటీ చేస్తున్నప్పుడు మీ నాన్నగారు వన్ ఆఫ్ ది ఇండస్ట్రియలిస్ట్గా తెలుసు. అంటే కాఫీ తీసుకోండి సార్. థ్యాంక్స్ అమ్మా. మా నాన్నగారు అంతా తెలియకుండా మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు సార్? మీ నాన్నగారి విషయంలో మీకు రహస్యం చెప్పాలి. ఏంటి సార్ అది? మీ నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోలేదయ్యా, అది ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఈ విషయం ఎవరికీ తెలీదు, బయటికి రహస్యం రాకుండా చేశారు. ఎవరు సార్ వాళ్ళు? ఎంక్వైరీ చేస్తే కదా బాబు తెలిసేది. ఈ విషయంలో చాలా పైవాళ్ళు, ఆ పైవాళ్ళు, ఆ పైవాళ్ళు ఇన్వాల్వ్ అవడంతో నన్ను ఎంక్వైరీ చేయకుండా ఆ తరువాత నన్ను చాలా దూరం ట్రాన్స్ఫర్ చేశారయ్యా. మళ్ళీ నేను ఇక్కడికి రాలేకపోయాను బాబు. సార్, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానపడే వరకు ఎంక్వైరీ చేయనీలేదు బాబు నన్ను. నా ఎంటైర్ కెరియర్లో నేను చాలా రిగ్రెటింగ్గా ఫీల్ అయింది ఒక్క మీ నాన్నగారి కేసులోనే. ఎవరికి సార్ మా నాన్న మీద అంత పగుంది? ఇప్పటికీ కొన్ని ఆధారాలు నా దగ్గర దాచుంచాను బాబు. ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను బాబు, ఎవరి ప్రెషరు నాకుండదు. ఇప్పుడు మళ్ళీ నేను ఎంక్వైరీ చేస్తాను. సార్, నా ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. ఎనీ టైం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మా నాన్నని చంపిన వాళ్ళ గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోండి ప్లీజ్ సార్. ఇంకో ముఖ్యమైన విషయం బాబు, మీరు కూడా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే మీ నాన్నగారిని చంపిన ప్యాటర్న్ చూస్తుంటే ఆయనే కాదు మీరు కూడా వాళ్ళ టార్గెట్ అవ్వచ్చని నా అనుమానం. సార్, నన్ను అయితే వాళ్ళు ఏమీ చేయలేరు సార్.
అలా కాదు బాబు, మీ జాగ్రత్తలో మీరు ఉండండి. సరే సార్. ఇది నా విజిటింగ్ కార్డ్. మీరు ఎనీ టైం నాకు ఫోన్ చేయొచ్చు. అలాగే బాబు, నేను వెళ్ళాలి, నాకు చాలా అర్జెంట్ పని ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే బాబు, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను అప్డేట్ చేస్తాను. ఉంటానమ్మా, వస్తాను బాబు. థ్యాంక్ యూ సార్.